హై కాంపిటేటివ్ వారియర్స్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. తెలంగాణలో రాబోయే పోలీస్ నోటిఫికేషన్లో మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించాలనే ఉత్సాహంతో మీరు ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియోలో ముఖ్యమైన సారాంశం ఏంటంటే, ప్రిలిమ్స్ ఎగ్జామ్ నుండి మెయిన్స్ ఎగ్జామ్ వరకు 3 స్టెప్పులలో, అంటే ఎక్కడైనా మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ 3 స్టెప్స్తో ఎగ్జామ్ ఉంటుంది. అంటే 3 స్టేజ్లు దాటాలండి. 3 స్టేజ్లు అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటాయి. ఈ మూడింటిని ఎలా క్రాక్ చేయాలి, మీరు ఎలా విజయపదంలో నడవాలి అనేది దాని గురించే దీంట్లో ఒక ముఖ్య సారాంశం, వీడియో యొక్క ముఖ్య సారాంశం. ఒకసారి క్లియర్గా చూడండి. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ వీడియో చూడడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ నన్ను ఫాలో కావడం వల్ల నా వీడియోలో ముఖ్యంగా ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ మా క్లాసెస్ ఫ్రీగా అన్ని యూట్యూబ్లో అందుబాటులో వస్తుంది. ఎవ్రీడే ఒక క్లాస్ అయితే ఇస్తాను. అందుకే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. ఇక ముఖ్యంగా మనం మ్యాటర్లోకి వెళ్దాం, టైం వేస్ట్ చేయకుండా. ఇప్పుడు మనం తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. మ్యాక్సిమం నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆల్రెడీ మీరు కాంపిటేటివ్ వారియర్స్ ఆల్రెడీ వార్లోకి దిగారు అంటే ఒక యుద్ధానికి దిగుతున్నామంటే, యుద్ధంలో దిగుతుంటే విజయమో వీరస్వర్గమో అన్నట్టే ఉండాలి. నోటిఫికేషన్ ఈ రోజా రేపా అది పెట్టండి. నోటిఫికేషన్ ఈ రోజు వచ్చినా కానీ 6 నెలల టైం మాత్రం ఉంటుంది. అంటే ఈ టైంలో నువ్వు ఎలా సద్వినియోగం చేసుకోవాలనేదే చూసుకోండి. నీకున్న ప్రతి టైంని నువ్వు అన్ని రకాల అస్త్రాలు నీ దగ్గర పెట్టుకోవాలి. యుద్ధంలో ఇంకొకరికి ఛాయిస్ ఇవ్వద్దు. అంటే విజయం దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకొకరికి ఛాయిస్ ఇవ్వకూడదు. ఎట్లాగా నోటిఫికేషన్ వస్తుంది ఈ మంత్, నెక్స్ట్ మంత్, ఆఫ్టర్ మంత్ అనేది తర్వాత. ఎప్పుడైనా నువ్వు ఆల్రెడీ చదవాలనుకున్నావు, ఉద్యోగం సాధించాలనుకుంటున్నావు, అనుకుని యుద్ధ రంగంలోకి దిగుతున్నప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే అన్ని యుద్ధ విన్యాసాలు నువ్వు నేర్చుకోవాలంటే అన్ని సబ్జెక్టుల మీద పట్టు రావాలి. అయితే ఫస్ట్ ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ కావాలి, ఈవెంట్స్ ఎలా ప్రిపేర్ కావాలి, మెయిన్స్ ఎలా ప్రిపేర్ కావాలి అనేది ఒకసారి క్లియర్గా చెప్తున్నాను. ఈ వీడియో ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైనా ఉపయోగపడతాయి. ఇంతకుముందు పొరపాట్లు ఏం చేశారు, ఎందుకు రాలేకపోయాను, ప్రిలిమ్స్లో పోయిన వాళ్ళైనా, ఈవెంట్స్లో పోయిన వాళ్ళైనా, మెయిన్స్ దాకా వచ్చి కూడా పోయిన వాళ్ళు కూడా ఎక్కడ పొరపాట్లు చేశారో తెలుసుకోవడం కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం పోదామి. ఇది 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ స్టేజ్ ఉంటుంది. తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఓసీ వాళ్ళకి 40% రావాలంటే 80 మార్క్స్. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా మెయిన్స్ ఎగ్జామ్ అయినా కానిస్టేబుల్ వాళ్ళకు 200 మార్క్సే ఉంటుంది, ఎస్ఐ వాళ్ళకు 400 మార్క్స్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేవరకు. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేవరకు 400 ఏంటంటే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ 200 మార్క్స్ అండ్ జనరల్ స్టడీస్ 200 మార్క్స్. ఇదే ఎస్ఐ వాళ్ళకు అదే క్వాలిఫై ఎగ్జామ్స్ కూడా ఉంటాయండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా 100 మార్క్స్లో ఉంటుంది. అందులో కూడా క్వాలిఫై కావాలి, 36 మార్క్స్ రావాలి. అది అలా మెయిన్స్ పక్కన పెడితే ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉన్నాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వచ్చే వరకు 200 మార్క్స్ ఉంటాయి అంటున్నాను. ఓసీ వాళ్ళు ఉంటే 80 మార్క్స్ రావాలి, అంటే 40% రావాలి. బీసీ వాళ్ళకి 35% కాబట్టి 70 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ అంటే 30%. 100కి 30% అంటే ఎంత 30, అంటే 200 మార్క్స్ కాబట్టి 60 మార్క్స్ రావాలి. ఇలా వస్తేనే నువ్వు ఈవెంట్స్కు క్వాలిఫై అయినట్టు. అంటే ఇలా రావడం కోసం మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, లేదా మెయిన్స్ కోసం మన స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈవెంట్స్ స్ట్రాటజీ గురించి చూద్దాం. ఫస్ట్ మనము ఒక్కసారి యూనిఫామ్ డిపార్ట్మెంట్కి పోతున్నాం అంటే ముఖ్యంగా మీరు ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే హైట్ చూసుకోవాలి. ఈ హైట్ కనుక ఏమాత్రం 1 ఇంచు తక్కువ ఉన్నా, 1/2 ఇంచు తక్కువ ఉన్నా కానీ, ఈ హైట్లో ఏమాత్రం తక్కువ ఉన్నా కానీ మనము దీనికి కోసం మనం ప్రయత్నించవద్దు. ఎందుకంటే 1/2 ఇంచు తక్కువ ఉన్నా నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తారు. కాబట్టి హైట్ ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ మన హైట్ ఎంత ఉండాలని చూడండి. మేల్ అయితే మాత్రం 167.6 సెంటీమీటర్లు ఉండాలి. ఉమెన్ అంటే మాత్రం 152.5 సెంటీమీటర్లు ఉండాలి. ఇప్పుడు ఈ 160 ఏంది, 150 ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి. ఎస్సీ ఎస్టీలు ఉండి ఏజెన్సీ ఏరియాలో ఉంటే వాళ్ళ యొక్క హైట్లో కానీ ఎగ్జిబిషన్ ఉంటుంది. అది 160 మెన్కి ఉంటుంది, 150 ఉమెన్కి ఉంటుంది. ఈ హైట్ కరెక్ట్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్ ఎంచుకోండి. ఈ ఫీల్డ్లో కోసం వచ్చినప్పుడు కష్టపడి చదవండి. ఇంకా ఈ హైట్ వచ్చిందనుకోండి, మనకి ఈవెంట్స్ ప్రిలిమ్స్ పాస్ అయినాకనే స్టార్ట్ అవుతుంది. ఈ హైట్ ఉంటేనే మీరు ఇందులోకి రండుకున్నా. మనం ఈవెంట్స్ గ్రౌండ్లోకి వెళ్తాము. గ్రౌండ్లోకి ఈవెంట్స్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ రన్నింగ్ చేపిస్తారు, ఆ తర్వాతనే హైట్ కొలుస్తారు. అంటే నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయితే ఒకవేళ హైట్ తక్కువ ఉన్నావు అంటే రన్నింగ్ కూడా చేస్తావు, దీనికోసం శ్రమిస్తావు, ఈ టైం వేస్ట్ చేస్తావు, నీకు తీరా చూస్తే హైట్ రాలేదు. ఇలా రాకుండా ప్రతి బ్యాచ్లో 1-2 ఉంటున్నారు, ఉండి బాగా బాధపడిపోతున్నారు. ఎందుకంటే ఈ టైం నువ్వు ఎక్కడ స్పెండ్ చేసుకోవచ్చు, అదే గ్రూప్స్ కానీ ఇంకా వేరే ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్కి నువ్వు స్పెండ్ చేసుకోండి. అంతేగాని హైట్ లేకుండా ప్రయత్నం చేయకండి, ఇబ్బంది పడకండి. నెక్స్ట్ ఫస్ట్ రన్నింగ్ ఉంటుందండి. మనం గ్రౌండ్లో పోతే ఈ రన్నింగ్ ఎలా ఉంటుందంటే ఇట్లా సర్క్యులర్గా ఉంటుంది. 400 ఉంటుంది. ఇలా మనం ఎన్ని రౌండ్లు వేయాలి, 4 రౌండ్స్ వేయాలి. అదే ఉమెన్స్ అయితే మాత్రం 2 రౌండ్స్ వేయాలి.
ఈ రన్నింగ్ గురించి చూసుకుంటే మెన్కు 1600 మీటర్స్ ఉంటుంది, అది 7.15 మినిట్స్ లోపే మీరు దీన్ని ట్రాక్ చేయాలి. అంటే 1600 మీటర్స్ 7 నిమిషాల 15 సెకండ్ల లోపు కావాలి, అయిపోతే నువ్వు క్వాలిఫై అయినట్టు. ఉమెన్ ఉంటే 800 మీటర్స్ ఉంటుంది, 5 minutes 20 secondsలో నువ్వు అయిపోవాలి. దీనికి మనకు రన్నింగ్లలో మార్క్స్ ఉంటాయి. ఆ మార్క్స్ పక్కన పెట్టినా ఫస్ట్ మనం క్వాలిఫై గురించి చూడండి. ఎవరైనా రన్నింగ్ స్పీడ్గా వచ్చే వాళ్ళు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసినాక ఆటోమేటిక్గా అది వస్తాయి. ఫస్ట్ మనకు కావాల్సింది క్వాలిఫై అంటే ఇది. ఆ తర్వాత లాంగ్ జంప్ మెన్ వాళ్ళు ఏం చేస్తారు 4 meters, అదే ఉమెన్ మాత్రం 2.5 meters ఉంటారు. అంటే 4 meters నువ్వు లాంగ్ జంప్ చేయాలి. 4 meters 1 ఇంచ్ కూడా తక్కువ ఉండదు. 4 meters తర్వాత నువ్వు స్టెప్ వేయగలగాలి. అంటే ఉమెన్ కూడా 2.5 meters పోనే వాళ్ళు లాంగ్ జంప్ చేయాలి. ఇక షార్ట్ పుట్ ఉంటుందండి. షార్ట్ పుట్ మెన్కి వచ్చే వరకు 7 kg 26 అంటే 7.26 kilograms ఉంటుంది. అది ఎన్ని మీటర్లు వేయాలంటే 6 meters మనం వేస్తే షార్ట్ పుట్ వేస్తే 6 meters ఎబోనే పడాలి. దీనికి ఎలాంటి మెరిట్ కానీ మార్క్స్ కానీ ఏమి ఉండవు. ఇంకో షార్ట్ పుట్ ఉమెన్ కాడికి వస్తే 4 kg షార్ట్ పుట్ ఉంటుంది, దాన్ని 4 meters ఎబోనే త్రో చేయగలగాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే ఈవెంట్స్. ఎప్పుడు ఇది ప్రిలిమ్స్ అయిపోయినాక ఈ ఫిజికల్ టెస్ట్లలో మొదటిసారి రన్నింగ్ చేస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకదానికి తీసుకెళ్తారు గ్రౌండ్లో, ఏదో ఒకటి కంప్లీట్ అయినాక నెక్స్ట్ కంప్లీట్ చేస్తాం. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఈ హైట్ మాత్రం చూసుకోండి. ఈ హైట్ చూసుకుంటాకనే ఈవెంట్స్ కోసం మీరు ప్రయత్నం చేయండి, ఈ డిపార్ట్మెంట్ కోసం రండి. హైట్ తక్కువ ఉన్నప్పుడు మీరు డిపార్ట్మెంట్ కోసం వచ్చి టైం వేస్ట్ చేసుకోకండి. మిగతా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, మనకు ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, దానికోసం ప్రయత్నించండి. కొంతమంది 1/2 ఇంచే ఉంది, ఇంచే ఉంది కదా అని వస్తుందిలే అనుకుంటారు, అస్సలు రాదు. అది గుర్తుంచుకోవాలి మిత్రమా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకి ఈ ఈవెంట్స్లలో అత్యధిక కష్టమైనది ఏంటంటే రన్నింగ్. ఈ రన్నింగ్ 1600 మీటర్స్లో చాలా మంది విఫలం అయిపోతారు. ఈ 1600 మీటర్లో విఫలం అయిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు గ్రౌండ్ ప్రాక్టీస్ లేకపోవడము, గ్రౌండ్ పోయినప్పుడు చాలా అంటే ఫస్ట్ రోజే చాలా ఉత్సాహంగా పోతారు, ఆ తర్వాత 4-5 రోజులు పెయిన్స్తో ఉంటారు, మళ్ళీ ఎప్పుడు పోతారు. ఆ పెయిన్స్ ఒక్కసారి పెయిన్స్ స్టార్ట్ అయినంటే అది ఎప్పుడు కూడా ఈవెంట్స్ అయిపోయేదాకా కూడా పెయిన్స్ పోవు. ఎంతో మంది ఫిజియోథెరపీల కాడికి, డాక్టర్ల కాడికి, ఆర్థో డాక్టర్ల కాడికి పోయి చాలా మంది నేను గ్రౌండ్లో చూస్తున్నాను. ఇదంతా జరగొద్దంటే నేను ఒక చిన్న స్ట్రాటజీ చెప్తాను, ఈ స్ట్రాటజీ ఫాలో కానీ. ఒక్కసారి చూడండి, ఇంతవరకు ఎవరికి కూడా గ్రౌండ్ టచ్ లేని వాళ్ళు కూడా ఇది ఫాలో కానీ. టచ్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఉన్నా కానీ వాళ్ళు ఒకవేళ ఓకే మీరు ఫిట్గా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు ఎలా అయినా ఫాలో కానీ. బట్ గ్రౌండ్ పోతుందని భయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే ఫాలో కానీ. ఒకసారి చూడండి, మనము ఫస్ట్ డే చూద్దామే. ఫస్ట్ డే చూస్తే 5 minutes మాత్రమే రన్ చేయండి, 10 minutes ఎక్సర్సైజ్ చేయండి. అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు బాడీలో అన్ని పార్ట్స్ కదులుతాయి. మనం రన్నింగ్ చేసినప్పుడు కాళ్ళు పట్టుకోవడము, చేతులు పట్టుకోవడము, చాలా బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఆ లెగ్ పెయిన్స్ పోవాలంటే దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈ ఏ పెయిన్స్ ఉండవు. అంటే నేను ఏమంటున్నా 5 minutes వరకు అంటున్నాను, 10 minutes వేయండి. అంటే 15 minutes చేసినా నో ప్రాబ్లం, కానీ 5 minutes కంటే కూరకంటే అన్నది గ్రౌండ్ టచ్ లేనివాడు. అదే సెకండ్ డే రోజు 1 minute పెంచు, 2 minutes మళ్ళీ. అంటే నువ్వు ఎన్ని మినిట్స్ ఉక్కుతావో దానికి రెట్టింపు సంఖ్యలో నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఇలా 4 days, 3rd day రోజు 7 అవుతుంది, 4th day రోజు 8 అవుతుంది, 5th day రోజు 9 అవుతుంది, 6th day రోజు 10 అవుతుంది. అంటే 6 days నువ్వు 10 minutes అంటే 6 రోజులలో ఒక 10 minutes ఉరకగలుగుతావు. 7th day రోజు కూడా సేమ్ అంతే ఉరకండి, ఎక్కువ ఏం ఉరకకండి. అప్పుడు నీ బాడీ కొంచెం ఒక సహకరిస్తుంది, అంటే బాడీ నీ గ్రౌండ్కు కొంత సహకరిస్తున్నట్టు అర్థమవుతుంటుంది. అంటే అప్పుడు నీకు బాడీ పెయిన్స్ కానీ ఏం కానీ. ఎందుకంటే నువ్వు ఫస్ట్ రోజే చాలా మంది ఏం చేస్తారంటే గ్రౌండ్ విషయంలో పక్కన గ్రౌండ్లో చాలా మంది ఇప్పటి నుంచో ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఫిట్గా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి ఒక్కొక్కరు 10 rounds వేస్తున్నారు కదా, నేను కూడా 10 rounds వేయాలని వస్తారు. ఆ 10 rounds వేసి నువ్వు ఇంతకుముందు పోలేదంటే తెల్లారి నువ్వు లేవవు, నెక్స్ట్ బాడీ పెయిన్స్ తోటి సతమతం అయితే చదవలేవు, ఏం చేయలేవు. అందుకనే గ్రౌండ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎక్కువ టైము పక్క వారితో అస్సలు కంపారిజన్ చేసుకోకండి. నీ స్టెమినా ఎంతో నీకే తెలుసు. ఎందుకంటే ఈ గ్రౌండ్ విషయంలో పర్సనల్గా కోచింగ్కి పోయి గ్రౌండ్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళని నేను చాలామందిని చూసిన. అంటే కోచింగ్ పోయినప్పుడు కోచర్ తప్పేం కాదండి, ఆ కోచింగ్లో ఉండే 100 మందిని డిపెండ్ ఆన్ చేసుకుని చాలా ఎక్సర్సైజ్ చేపిస్తారు, చాలా రౌండ్స్ వేపిస్తారు. అన్ని రౌండ్స్ వేపించినప్పుడు అన్ని ఎక్సర్సైజ్ వేపించినప్పుడు నీ ఫిట్నెస్ ఏంటో నీకే తెలుస్తుంది. కాబట్టి ఆ కోచ్ చెప్పడం తప్పేం లేదు, ఆయన అందరినీ దృష్టిలో చూసుకో చెప్తాడు. కాబట్టి నువ్వు పర్సనల్గా నువ్వు ఇది ఫాలో అయితే నీకు ఎక్కడ కూడా కోచ్ కూడా అవసరం లేదు. రన్నింగ్ విషయంలో దేని విషయంలో కూడా అవసరం లేదు. ఈ రన్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నావు అంటే బాడీ స్ట్రెచ్అప్స్ వస్తాయి. స్ట్రెచ్అప్స్ వస్తున్నాయి అంటే లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ ప్రాబ్లం ఉండదు, ఆల్రెడీ ఫిట్నెస్ పెరుగుతుంది, షార్ట్ పుట్ కూడా ప్రాబ్లం ఉండదు. ఈ స్ట్రాటజీ మాత్రం రన్నింగ్ అస్సలు ఎప్పుడు కూడా చేయలేని వాళ్ళు, ఎప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ స్ట్రాటజీ ఫాలో కానీ ఒక 20 daysలో మీరు హార్స్ కంటే ఎక్కువ స్పీడ్గా ఉరకగలుగుతారు. అంటే గుర్రం లాగా స్టార్ట్గా చేయగలుగుతారు. అయినా నీకు వితౌట్ ఫెయిన్స్ వస్తాయి, అప్పుడు ఫెయిన్స్ ఏ ఉండవు. ఎందుకు ఉండవు అంటే నువ్వు ప్రాక్టీస్ అనేది బాడీని దానికి అలవాటు చేస్తున్నావు. గ్రౌండ్కి ఎలా అలవాటు చేయాలో నీకు చెప్తున్నాను. ఇప్పుడు 7th day దాకా 10 minutes చేస్తున్నావు. ఆ తర్వాత 8th నుండి కూడా ఒక 15 days దాకా కూడా, అంటే 14 days మళ్ళీ 7 days దాకా 1 weight పెంచండి. పెంచి ఆ తర్వాత 14 daysకి ఒక 10
అంటే 10 మినిట్స్ ఉరకగలుగుతారు, అప్పుడు 40 మినిట్స్ వార్మ్ చేయండి. 15 డేస్ కూడా అదే చేయండి. ఆ తర్వాత 16 డేస్, ఇప్పుడు 20 మినిట్స్ నువ్వు బాడీని రన్ చేయగలుగుతున్నావు అంటే ఆ తర్వాత 5 మినిట్స్ పెంచడానికి ప్రాబ్లం అనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఒక 15 రోజులు నువ్వు గ్రౌండ్కి అలవాటు పడ్డావు, నీ బాడీ కూడా నీకు సహకరిస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తావు, 16th డే రోజు 25 మినిట్స్ చేయండి, 50 మినిట్స్ వార్మ్ చేయండి. 7th డేస్ కూడా సేమ్ 25th 50 మినిట్స్. 18th డే ఉంటే 30 మినిట్స్ చేయండి, అంటే 5 మినిట్స్ మళ్ళీ 5 మినిట్స్ పెంచండి ఒక 2 డేస్ తర్వాత, అలా 30 మినిట్స్. ఈ 30 మినిట్స్ రోజు చేయండి, 1 అవర్ వార్మ్ చేయండి. ఎప్పటి వరకు, ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్టార్ట్ కాకముందు ఈ ప్రయత్నం చేయండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోక ముందు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రాక్టీస్ చేసేటోళ్ళు ఇంతవరకు మనకు నోటిఫికేషన్ కూడా రాలేదు. కాబట్టి గ్రౌండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 20 డేస్ ఇలా ఫాలో అవ్వండి. ఒక రోజులో గ్రౌండ్ ప్రాక్టీస్ గంట నుండి గంటన్నర కంటే గ్రౌండ్లో మీరు ఉండొద్దు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోక ముందు. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోక ముందే మీరు మొత్తం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై కాని వాళ్ళని నేను చాలా మంది చూసిన. ఎందుకంటే గ్రౌండ్లో పోతున్నాం అంటే 1.5 అవర్ కంటే ఎక్కువ వస్తలేదు. అక్కడ కూడా వేరే ఏ విషయాలు కూడా జోకే ఉండదు. ఒక హాఫ్ అన్ అవర్ ఉడుతున్నావా, నెక్స్ట్ 1 అవర్ నువ్వు వార్మ్ చేస్తున్నావా, ఇంతవరకే కావాలి. ఆ 1.5 అవర్ అక్కడ స్పెండ్ చేయాలి. ఎక్కువ టైం స్పెండ్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అయితే ఒక వితిన్ ద 20 డేస్లో మీరు చాలా పర్ఫెక్ట్ అయిపోతారు. మీ బాడీలో కూడా చాలా పర్ఫెక్ట్నెస్ వస్తుంది. ఏ ఎక్సర్సైజ్కైనా, ఏ రన్నింగ్కైనా, ఎప్పుడైనా నీ బాడీ సహకరిస్తుంది. ఫస్ట్ బాడీని ఏం చేయాలంటే గ్రౌండ్కి అలవాటు చేయాలి. గ్రౌండ్కి అలవాటు చేయాలి, ఫిట్నెస్ పెంచుకోవాలంటే ఈ స్ట్రాటజీ ఫాలో కానీ. ఎవరైనా ఈ స్ట్రాటజీ ఫాలో అయితే ఈజీగా ఈ 1600 మీటర్స్ కాదు, ఒకవేళ నీకు భవిష్యత్తులో 5 km పెట్టినా కానీ ఇది చాలా సింపుల్గా వెళ్తారు. ఇది రన్నింగ్ స్ట్రాటజీ అండి. అందరూ కూడా పోయేది ఎక్కడంటే రన్నింగ్లో పోతారు. కాబట్టి ఈ రన్నింగ్ స్ట్రాటజీని ఇలా ఫాలో కాండి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నాం, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా మెయిన్స్ ఎగ్జామ్ అయినా సబ్జెక్టులలో ఏమాత్రం తేడా లేదు. అంటే సబ్జెక్టులో తేడా లేదు కానీ మార్కులలో తేడా వస్తుంది. ఎస్ఏ ఎగ్జామ్కి వచ్చారు, కానిస్టేబుల్ ఎగ్జామ్ వచ్చాక మార్కులలో కూడా తేడా ఉండదు. ఒక్కసారి నేను ఏం చేస్తున్నానంటే 2018-2022లో ఎక్కడెక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయో, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయో నీకు క్లియర్గా ఇస్తున్నాను. ఆ మార్క్స్ స్ట్రాటజీని బట్టి ఇప్పుడు 2018-22 ఒకటి 2 మార్కులు అడ్డే ఉంటాయి కానీ పెద్ద తేడా అయితే ఉండదు. ఆ స్ట్రాటజీని బట్టి మనం ఎలా ప్రిలిమ్స్ క్రాక్ చేయాలి, ఎలా మెయిన్స్ క్రాక్ చేయాలి, ఇప్పుడే కొత్తగా నోటిఫికేషన్ రాగానే ఇప్పుడే మనము కాంపిటేటివ్లో ఫీల్డ్లోకి వస్తున్నవారు ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఆల్రెడీ ఇంతకుముందు చదివిన వాళ్ళు ఉంటే చదివింది పర్ఫెక్ట్ చదువుకోండి. ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు చూడండి, జనరల్ ఇంగ్లీష్ అండి. జనరల్ ఇంగ్లీష్ 2018లో 20 మార్క్స్ వచ్చాయి, అదే 2022లో 25 మార్క్స్ వచ్చాయి. ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ 50 వచ్చాయండి. అంటే ఇక్కడ ఇంగ్లీష్ పెరుగుకుంటూ వచ్చింది, ఇది సేమ్ మార్క్స్ ఉన్నాయి. జనరల్ సైన్స్ చూడండి 21 నుండి 26 వచ్చినాయి. ఇండియన్ హిస్టరీ అండి, ఇది ఇండియన్ హిస్టరీలో 20 నుండి 29 వచ్చినాయి. తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ అనుకోండి 30 నుండి 20 మార్క్స్, అంటే ఇది కొంత తగ్గింది. క్వాలిటీలో ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా వచ్చాలి. 2020 జియోగ్రఫీ అంటే ఇండియన్ జియోగ్రఫీ మాత్రం ఉంటుంది, వరల్డ్ జియోగ్రఫీ ఉండదు. ఇండియన్ జియోగ్రఫీ మనకు తెలంగాణ కూడా ఉంటుంది, తెలంగాణ జియోగ్రఫీ కూడా 10 నుండి 16 అంటే పెరుగుకుంటూ వచ్చింది. ఎకనామీ చూసుకున్నట్లే 4 నుండి 5. కరెంట్ అఫైర్స్ 32 ఉంటే 20 అయింది. అంటే ఈ కరెంట్ అఫైర్స్ ఒక్కొక్కసారి 4-5 మార్కులు అటు ఇటుగా జంప్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే మనం ప్రిలిమ్స్ కోసం ఒక స్ట్రాటజీ ఫాలో కావాలి. ఇప్పటి వరకు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి రాలేదు, ఇప్పుడే వచ్చాము అంటే ఒకేసారి మనకు రేపు నోటిఫికేషన్ వచ్చినా కానీ ఒక 45 డేస్ ఉంటుందండి. అంటే 45 డేస్, ఈ 45 డేస్లో మనం ఏం క్రాక్ చేయగలుగుతాం అనేది చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, అత్యధిక మార్కులు వచ్చేది ఎక్కడంటే ఇక్కడ 25 మార్కులు జనరల్ ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ అనేది ఏంటంటే ఒక పరిమితమైన సబ్జెక్టు. కొన్ని టాపిక్స్ అవి చదివామంటే ఒక 10 టాపిక్స్ 15 టాపిక్స్ ఉంటాయి మొత్తం. ఆ 10-15 టాపిక్స్ చదివామంటే నీ చేతిలో 25 మార్క్స్ గ్రిప్ ఉన్నట్టే. మన యూట్యూబ్ ఛానల్లో నేను అన్ని సింపుల్గా క్లియర్గా ఈజీగా ఇంగ్లీష్ టాపిక్స్ చెప్పాను, అది ఒక్కసారి మీరు వాచ్ చేయండి, క్లియర్గా చూడండి. ఇంకో విషయం, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈ 50 మార్క్స్. ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ 50 మార్క్స్ అంటే ఇదే మెయిన్స్ ఎగ్జామ్ అయినా అంతే ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా అంతే ఉంటుంది. అంటే 50 మార్క్స్ అంటే మేజర్ రోల్ ఏం పోషిస్తుంది ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ మేజర్ రోల్ పోషిస్తుంది అంటే దాన్ని ఇప్పుడే చదివి పెడితే ప్రిలిమ్స్ బిఫోర్ వచ్చేస్తే అది ఎంత బాగుంటుంది అంటే మనకు ఎంతో బూస్ట్ అయిపోతుంది. అంటే నీకు ఈ 25 మార్కులు నెక్స్ట్ ఈ 50 మార్క్స్ అంటే 75 మార్క్స్ నువ్వు ఎప్పుడు చదవాలి, ప్రిలిమ్స్ బిఫోరే చదవాలి. ప్రిలిమ్స్ బిఫోరే నీకు 75 మార్క్స్ వచ్చినాయి అంటే ఆల్రెడీ ఇక్కడ క్వాలిఫై అయినా ఇక్కడ క్వాలిఫై అయినా ఓసీ వాళ్ళకి ఒక 80 మార్కులు రావాలి. అంటే 75 వస్తాయి సార్ అంటే రాకపోవచ్చు, బట్ నీకు 75 మార్క్స్ నువ్వు పర్ఫెక్ట్ చదివి పెట్టాను అనే ఒక కాన్ఫిడెన్స్ నీలో ఉంటే ఆటోమేటిక్గా ఆ కాన్ఫిడెన్స్ నిన్ను బిల్డ్ చేస్తుంది. ఈజీలే అనే ఒక కాన్ఫిడెన్స్ నీకు వచ్చేస్తుంది. ఆ తర్వాత చూసుకున్నాం జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అంటే ఏముంటుందంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం కీ రోల్ పోషిస్తుంది. ఇక్కడ ఎక్కువ బిట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ వస్తాయి. ఆ తర్వాత బయో సైన్స్ అది చూసుకోండి 26 మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత ఇండియన్ హిస్టరీ కూడా ఒక్కసారి చదివి పెట్టారనుకోండి
ఇక మళ్ళీ దాంట్లో మారేదే లేదు, అస్సలు మారదు. ఇండియన్ హిస్టరీ వెయిటేజ్ కూడా పెరుగుకుంటూ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇండియన్ హిస్టరీ లాస్ట్ ఇయర్ 2028 ఎంత వచ్చింది, 20 ఉంటే 29 మార్క్స్ జంప్ అయింది. యాక్చువల్గా మొన్న లాస్ట్ ఇయర్ ఎస్ఐ ఎగ్జామ్లో కూడా కనీసం 35 మార్క్స్ దాకా ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చింది. అంటే ఎస్ఐలో కూడా చాలా వెయిటేజ్ ఉంది, ఇక్కడ కానిస్టేబుల్లో కూడా చాలా వెయిటేజ్ ఉంది. అంటే నువ్వు థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఈ రెండింటి తర్వాత దీనికి ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇక తెలంగాణ హిస్టరీ గురించి ఉంటే 30 ఉంటే 20 అయింది. తెలంగాణ వాళ్ళు తెలంగాణ హిస్టరీ కానీ మూమెంట్ కానీ చదివి పెట్టుకోవడం, చాలా కల్చర్ కానీ చదవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఏ ఎగ్జామ్ రాసినా మంచి మార్క్స్ వస్తాయి. ఇంకా ఆ తర్వాత పాలిటీ ఉంది, 88 మార్క్స్ ఉంది. జియోగ్రఫీ ఉంది, చూసారండి. ఈ జియోగ్రఫీ 16 మార్క్స్ ఉన్నాయి. ఇండియన్ జియోగ్రఫీ కూడా పెద్ద మారదు. జియోగ్రఫీ ఏమైనా మారుతుంది, ఏం మారదు. అది కూడా ఒక కాన్స్టెంట్ సబ్జెక్ట్ అనేది. ఆ జియోగ్రఫీ ఒకటి పర్ఫెక్ట్గా చదవండి ప్రిలిమ్స్ లోపు. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడైనా రోజు రెగ్యులర్గా ఫాలో కావాలి. కరెంట్ అఫైర్స్ అంటే రెగ్యులర్గా ఫాలో కావాలి. ఏదైనా ఒక మ్యాగజైన్, ఇష్టం వచ్చిన మ్యాగజైన్ తీసుకోండి. ఓన్గా కూడా కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది తయారు చేసుకోండి. నీ ఐడియాతోటి నువ్వు ఓన్గా ఇప్పుడు 50 పేజీల కరెంట్ అఫైర్స్ బుక్ తీసుకుంటే దాన్ని ఒక 4 పేజీల నుండి 5 పేజీల కరెంట్ అఫైర్స్ బుక్ లాగానే రాయగలుగుతాం. రాస్తే ఫైనల్కి పోయేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి, ప్రిలిమ్స్ బిఫోర్ ఏం చేయాలి, జనరల్ ఇంగ్లీష్, ఆర్థమెటిక్ రీజనింగ్, ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ, ఇంకొకటి తెలంగాణ మూమెంట్ కానీ హిస్టరీ కానీ 1 2 3 4 5 6 ఈ 6లో కనీసం 5 ఏదైనా 5 నువ్వు కరెక్ట్గా చదివితే ఇప్పుడున్న మొత్తం టాపిక్స్ ఏంటండి 1 2 3 4 5 6 7 8 9 10 టాపిక్స్ ఉంటాయి మొత్తంగా. అంటే అందులో ఒక 5 నువ్వు కరెక్ట్గా చదవగలిగితే ప్రిలిమ్స్ అయిపోతుంది. ప్రిలిమ్స్ అయిపోవడమే కాదు, మెయిన్స్కి కూడా మీకు ఒక ఎన్ని మార్క్స్, దాదాపు 75, ఈ యొక్క 20 వేసుకుందామే 110 అంటే ఒక 138 మార్కులు 140 మార్కులకు చదివి ఉంటావు. అంటే 150 మార్కుల దాకా చదివే ఉంటావు. ఇక నువ్వు తర్వాత చదవాల్సింది ఏంటంటే ఇక్కడ వదిలిపెట్టిన ఎకనామీ కానీ, ఇక్కడ వదిలిపెట్టిన పాలిటీ కానీ, ఇక్కడ ఈ రెండిట్లో ఏదో ఒకటి వదిలిపెడితే అది కానీ, అంటే మిగతా 4 సబ్జెక్ట్స్ అవ్వాలి. ఆ ప్రిలిమ్స్ తర్వాత మనకి ఏం చేయాలంటే ఈవెంట్స్ మీద బిర్రగా ప్రాక్టీస్ చేయాలి. అంటే దాదాపుగా ఇప్పుడు నేను ఓన్లీ గంటన్నరే అన్నాను కదా, అప్పుడు 2 hours 2.5 hours ఈవెంట్స్ మీద చేసుకోండి, రన్నింగ్ మీద తీసుకోండి. ఆటోమేటిక్గా అప్పుడు ఎంత 2 గంటలు చేసినా మీకు అక్కడ ఇబ్బంది అనిపేది. ఎందుకు ఇబ్బంది అంటే ఆల్రెడీ మీ బాడీ దానికి గ్రౌండ్కి ప్రాక్టీస్ అయి ఉంటుంది. అయితే ఇదే స్ట్రాటజీ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా పనిచేస్తుంది. ఎస్ఐలో కూడా జనరల్ ఇంగ్లీష్ ఉండదు, కానీ ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంది కదండి, అది 100 మార్కులు ఉంటుంది. 100 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్, 100 మార్కులు ప్రిలిమ్స్కి, 100 మార్కులు జనరల్ స్టడీస్. అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ అక్కడ చదివితే 100 మార్కులు. ఆల్రెడీ అందరూ కూడా ఆ 100 మార్కులతోటే క్వాలిఫై అయిపోతారు, అంటే క్వాలిఫై అవుతుంది. ఇక ఆర్థమెటిక్ రీజనింగ్ ఒకసారి చదివి పెట్టి నువ్వు ప్రిలిమ్స్ టైం నుంచి, అంటే ప్రిలిమ్స్ అయిపోయినాక నువ్వేం చేయాలి, ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే రోజు ఒక టెస్ట్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి. జనరల్ స్టడీస్ కొన్ని చదవాలి. అంటే జనరల్ స్టడీస్ కూడా ఇక్కడ ఒక 2-3 టాపిక్స్ చదివి ఉంటాం కదా, అంటే ఇక మిగతా జనరల్ స్టడీస్ ఎక్కడ చదవలేదో అవి చదవాలి. నెక్స్ట్ రోజు ప్రాక్టీస్ చేయాలి ఆటోమేటిక్ రీజనింగ్. అలా చేస్తే మీరు ఖచ్చితంగా జాబ్ రావడానికి 100% ఆస్కారం ఉంది. మీ నుండి నేను ఏమనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ రాలేదంటే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చినా దీనికి ఒక 45 days, దీనికి ఒక 45 days 2 నుండి 3 months ఉంటుందండి. దీనికి 45 days అంటే ఆటోమేటిక్గా 6 months టైం ఉంటుంది. అంటే 6 నెలల కష్టము నీ 60 ఏళ్ళ సుఖాన్ని ఇస్తుంది, 3 తరాల ఆనందాన్ని ఇస్తుంది. అంటే నీకొక్కరికి ఉద్యోగం వచ్చింది అంటే ఈ 6 నెలలు నువ్వు కరెక్ట్గా కష్టపడితే నువ్వు మిగతా 60 సంవత్సరాలు హ్యాపీగా ఉంటావు. అలాగే నీవు ఈ టైంలో ఉంటే మీ మమ్మీ డాడీ తరం, నీ తరం, మీ పిల్లల తరంలో కూడా చేంజ్ ఉంటుంది. అంటే నీ లైఫ్ చేంజ్ అయిపోద్ది. ఖచ్చితంగా లైఫ్ చేంజ్ కావాలంటే యుద్ధ సన్నద్ధంలో అన్ని నీ దగ్గర పట్టు సాధించాలి. పట్టు సాధించాలంటే ఖచ్చితంగా అన్ని సబ్జెక్టుల మీద పట్టు రావాలంటే ఫస్ట్ ప్రిలిమ్స్ స్ట్రాటజీ ఒకటి చూసుకోండి, మెయిన్ స్ట్రాటజీ మొత్తం చదవాలి. ఇప్పుడు ఏది మిస్ అయినా అవన్నీ మొత్తం చదవాలి. ఈవెంట్స్ స్ట్రాటజీ ఇలా ఫాలో కాండి. ఇలా ఫాలో అయితే 100% మీరు షూర్గా సక్సెస్ అవుతారు. ఆనెస్ట్గా కష్టపడండి, 100% మీరు ఆనెస్ట్గా కష్టపడితే జాబ్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరూ పంపండి. నన్ను ఖచ్చితంగా ఫాలో కాండి. మీ విజయంలో నా వంతు సహకారం పూర్తిగా ఇస్తాను. 100% నేను ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు ఇంగ్లీష్ అయితే నా దగ్గర వీడియోలు ఉన్నవి, అవి చూడండి. రోజు రెగ్యులర్గా మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కంటిన్యూగా మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్, జై భారత్.